ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్లుప్తంగా టెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. టెన్స్ అంటే కాలము అని అర్థం. ఇది గతంలో జరుగుతుందా ఒక పని, లేదా ప్రస్తుతం జరుగుతుందా, లేదా భవిష్యత్తులో జరుగుతుందా ఒక పని అనేటటువంటిది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను తిన్నాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది, అంటే గత కాలానికి సంబంధించింది. దీన్ని పాస్ట్ టెన్స్ అని చెప్తారు. నేను తింటున్నాను అని అంటే ప్రస్తుతం జరుగుతోంది, దీన్నే ప్రెజెంట్ టెన్స్ అంటాం, ప్రస్తుత కాలానికి సంబంధించింది. నేను తినబోతున్నాను అని అంటే ఏంటి, భవిష్యత్తులో జరగబోతుంది, ఇంకా జరగలేదు, దీన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అని చెప్తాము. అంటే ఒక పని జరిగేటటువంటి విధానాన్ని బేస్ చేసుకొని మనకి మూడు రకాలైనటువంటి టెన్స్లు అనేవి ఏర్పడ్డాయి. అవి క్లుప్తంగా ఒకసారి గమనించండి. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం అని, పాస్ట్ టెన్స్ అంటే గత కాలం అని, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం అని. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కానివ్వండి, పాస్ట్ టెన్స్ కానివ్వండి, ఫ్యూచర్ టెన్స్ కానివ్వండి, అవి చేసేటటువంటి పనులను బేస్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి 4 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవేంటో క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. నేను ప్రతి టెన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ముందు వీడియోస్లో ఇవ్వటం జరుగుతుంది. టెన్సెస్లో ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియోని డిజైన్ చేశాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇవ్వడం అనేటటువంటిది జరగదు. క్యాజువల్గా 12 టెన్సెస్ని మీకు పరిచయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ వీడియో ఉద్దేశం అది మాత్రమే. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సబ్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటిది రెగ్యులర్గా మీరు చేసేటటువంటి పనులు కానివ్వండి, లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ కానివ్వండి, మనం తెలియచేయాలి అని అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటివి ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియచేస్తాము. వీటన్నిటికీ కూడా నేను స్ట్రక్చర్స్ అనేవి ఏమీ ఇవ్వటం లేదు. ఒక సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వీటన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పటికిప్పుడు మన కళ్ళ ముందు కంప్లీట్ అయినటువంటిది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతూ ఉన్నటువంటిది తెలియచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూస్తాను, ఇది హ్యాబిచువల్ లేదా రెగ్యులర్గా జరిగేటటువంటిది అనుకోండి, అప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడాలి. దీన్ని సింపుల్గా ఐ వాచ్ ఏ మూవీ అంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిద్రపోతాను, ఐ స్లీప్ ఇన్ ద నైట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వాచింగ్ ఏ యూట్యూబ్ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తింటున్నారు, ఐఎమ్ ఈటింగ్. అంటే ప్రస్తుతం జరిగేటటువంటి పనుల్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియజేస్తాము. నేను సినిమా చూస్తాను, చూడడం అనేది కంప్లీట్ అయిపోయింది, ఐ హ్యావ్ వాచ్ ఏ మూవీ. అటువంటిప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడటం అనేటటువంటిది జరుగుతుంది. నేను 2 గంటల నుంచి సినిమా చూస్తున్నాను, ఎప్పుడో మొదలుపెట్టి స్టిల్ కంటిన్యూ అవుతుంది, అటువంటి సందర్భంలో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఫర్ 2 అవర్స్. 2 గంటలుగా సినిమా చూస్తూ ఉన్నాను. చూసారా, ఈ తెలుగు ట్రాన్స్లేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం ప్రజెంట్ చేయడం కోసం డిఫరెంట్గా టెన్సెస్ని వాడటం అనేటటువంటిది జరుగుతుంది. అలానే మనకి పాస్ట్ టెన్స్లో కానివ్వండి, ఫ్యూచర్ టెన్స్లో కానీ ఇలానే ఉంటాయి. ఇది కానీ నీకు అర్థమైందంటే పాస్ట్ ఫ్యూచర్ అనేటటువంటివి కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఒకసారి గమనించండి. ఈ పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటటువంటి ఫార్మ్స్ అనేవి ఉంటాయి. నేను సినిమా చూశాను, ఇది గతానికి సంబంధించింది, ప్రస్తుతానికి లింక్ లేదు, భవిష్యత్తును కూడా తెలియచేయదు. నేను సినిమా చూశాను అని అంటే దీన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాల్సి ఉంటుంది. సింపుల్గా ఐ వాచ్డ్ ఏ మూవీ యెస్టర్డే. నేను నిన్న సినిమా చూశాను అని చెప్పాలి. నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇప్పటిది కాదు, గతంలో చూస్తూ ఉన్నాను, లేదా నిన్న చూస్తూ ఉన్నాను, ఈ రోజుకి సంబంధం లేనటువంటిది, లేదా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి సమయానికి ఇది ఏ మాత్రం కూడా జరుగుతూ ఉన్నటువంటిది కాదు. అంటే ఆల్రెడీ గతాన్ని ఇండికేట్ చేసేటటువంటిది, గతంలో జరుగుతూ ఉన్నటువంటిది తెలియచేయాలి అని అంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. నేను ఇప్పటికే సినిమా చూశాను, ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ. అటువంటిప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము. నేను 2 గంటలుగా సినిమా చూస్తూ ఉన్నాను, గతంలో, ఇప్పటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, లేదా ఈరోజు ఉదయం కావచ్చు, ఒకవేళ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మాట్లాడుతున్నట్లయితే. ఇటువంటి సందర్భంలో ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఫర్ 2 అవర్స్. నేను 2 గంటలుగా సినిమా చూస్తున్నాను.
ఈ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది ప్రస్తుతానికి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటిది. ఇక్కడ మనం తెలుగులో మనం మాట్లాడేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఈ టెన్స్ ఫామ్స్లో మనం సెంటెన్స్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. అలానే ఫ్యూచర్ టెన్స్, దీంట్లో కూడా సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్స్ అనేటటువంటివి ఉంటాయి. నేను సినిమా చూస్తాను ఇంకా చూడాల, భవిష్యత్తులో చూస్తా అని చెప్తున్నాము. అటువంటిప్పుడు సింపుల్గా సింపుల్ ఫ్యూచర్ని వాడవలసి ఉంటుంది. నేను సినిమా చూస్తాను అని అంటే ఐ విల్ వాచ్ ఏ మూవీ అని చెప్పాలి. నేను సినిమా చూస్తూ ఉంటాను ఆ సమయంలో ఇంకా చూడాల, రేపు ఈ టైం కావచ్చు, లేదా భవిష్యత్తులో ఒకనొక టైంలో నేను సినిమా చూస్తూ ఉంటాను అని చెప్పాలి అని అంటే అటువంటిప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ వాడవలసి ఉంటుంది. ఇదే సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ, నేను సినిమా చూస్తూ ఉంటాను, రైట్. నేను అప్పటికే ఆ సినిమా చూసి ఉంటాను ఇంకా చూడాల, రేపు ఈ పాటికి సినిమా చూసి ఉంటాను అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అటువంటి సందర్భంలో ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ అంటే నేను అప్పటికే ఆ సినిమా చూసి ఉంటాను, లేదా రేపు నేను ఈ సమయానికి సినిమా చూసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ టుమారో బై దిస్ టైమ్ అని చెప్పవలసి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒకనొక టైంకి పని కంప్లీట్ అవుతుంది అని చెప్పేటటువంటి సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడవలసి ఉంటుంది. నేను అప్పటి వరకు సినిమా చూస్తూ ఉంటాను, భవిష్యత్తులో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక టైంకి ఒకటి స్టార్ట్ అయ్యి ఇంకొక 1 అవర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, లేదా ఇంకొక 1 అవర్ వరకు జరుగుతుంది. ఒకనొక టైంలో స్టార్ట్ అవుతుంది, ఒకనొక టైం వరకు జరుగుతుంది. అంటే భవిష్యత్తులోనే మొదలవుతుంది, భవిష్యత్తులోనే పూర్తవుతుంది. ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది తెలియజేసేటటువంటి సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పటి వరకు సినిమా చూస్తూ ఉంటాను, ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ. ఇక్కడ మనం టైం కూడా పెట్టుకోవచ్చు, ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ టుమారో ఫ్రమ్ 2 PM టు 4 PM. అంటే రేపు నేను 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మూవీని చూస్తూ ఉంటాను. ఒక్కసారి ఇవన్నీ కూడా స్లైడ్స్ మీరు గమనించుకున్నట్లయితే ఈ ప్రజెంట్ కానివ్వండి, పాస్ట్ కానివ్వండి, ఫ్యూచర్ కానీ మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది అని అంటే మనం ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయితే మాట్లాడదలుచుకున్నామో వాటిని బేస్ చేసుకొని అక్కడ ఆ టెన్స్ ఫామ్ని వాడవలసి ఉంటుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ టెన్సెస్ అనేవి స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెన్సెస్ అనేవి రాకుండా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ టెన్సెస్ మీద ముందు వీడియోల్లో ఇంకా డీటెయిల్డ్గా ఎటువంటి సందేహం లేకుండా ప్రతి టెన్స్ మీద కూడా అది ఏ సందర్భాల్లో మీరు వాడతారు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గానే ఇచ్చాను. సింపుల్ ప్రెజెంట్ కానివ్వండి, తర్వాత సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఇలా ఏవైతే టెన్స్ ఫామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా రకాల సందర్భాల్లో వాడవలసి ఉంటుంది. వాటన్నిటి మీద కూడా పూర్తిగా మీకు అవగాహన వచ్చేలా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఫర్దర్ ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేయబడేటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.